ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మానవుని పట్ల దేవుని సంకల్పము అనే ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యానించుటకు సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ మాటను బట్టి ఈరోజు దేవుడు మానవుని పట్ల తాను ఎలాంటి ఉద్దేశము కలిగి ఉన్నాడు అనే ఆలోచన మనందరికీ తెలియజేయబడుతుంది. ఎవరైనా ప్రతి ఉదయాన్ని ప్రతిరోజును సంతోషముతోనూ ఆనందముతోనూ అనేక దినములో మంచి ఆయురారోగ్యములతోనూ జీవించాలని ప్రతి వ్యక్తి ఇష్టపడుతూ ఉంటాడు. ప్రతి వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశము కూడా, దేవుని సంకల్పము కూడా ఇదే అయి ఉన్నది అని మనందరికీ తెలిసినటువంటి సత్యమే. కానీ మానవుడు తాను జీవిస్తున్నటువంటి జీవన విధానములో, తాను అనుసరిస్తున్నటువంటి జీవన పరిస్థితులను అన్నిటినీ తనను తాను పరిశీలించుకోలేనటువంటి పరిస్థితులలో కూడా చాలా సందర్భాలు ఇహలోక సంబంధమైన అల్పకాల సుఖబోధ సంబంధమైన జీవితము కొరకు తన యొక్క జీవితాన్ని, తన యొక్క అనుభవిస్తున్నటువంటి అనుదిన జీవన ప్రయాణాన్ని, తన జీవమును కోల్పోయేటటువంటి పరిస్థితికి తాను దిగజారిపోతున్నటువంటి పరిస్థితులను మనం ఎన్నో చూస్తూ ఉంటున్నాం. దానికి గల కారణము నిర్జీవముగా మార్చేటటువంటి క్రియల వైపు మానవుడు తొలగిపోవడమే అనేది జ్ఞాపకం చేయబడుతుంది. అందులో చదవబడినటువంటి ఈరోజు దేవుని వాగ్దానము అనే ఈ యొక్క మాటలో జ్ఞాపకం చేస్తున్నటువంటి 2 విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది. మొదటిది, జీవమును కోల్పోవడానికి, మంచి దినములను మనము చూడకుండా కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈరోజు నేను మంచిగా అనుభవించలేకపోయినా, ఈరోజు నేను సంతోషించలేకపోయినా, ఈరోజు నేను ఆనందించలేకపోయినా అనే ఆలోచన ఎప్పుడు మనకు కలుగుతుంది అంటే, మొదటిది ఈ రోజునంతటిని చెడ్డ మాటలతో మనము గడపడం వలన. చెడ్డ మాటలు అంటే మనందరికీ తెలిసినటువంటి సత్యం అండి. ఎంతో భయంకరమైనటువంటి పదజాలము ఉపయోగించడం, ఎక్కడ ఏది మాట్లాడాలనో తెలియకుండా చెడు మాటలు, ఆయాసకరమైనటువంటి మాటలు, బాధ కలిగించేటటువంటి మాటలు, దుఃఖానికి కారణమయ్యేటటువంటి మాటలు, ఒకానొక సందర్భంలో ఆ చెడు మాటలే మన జీవితాలకు కూడా భయంకరమైనటువంటి ప్రమాదాన్ని తెచ్చేటటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే నాలుక చాలా చిన్నది అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, కానీ అది గొప్ప అగ్నిని రాజేయగలదు. మన నోటి మాటలు అనేటివి చెడ్డ మాటలుగా ఉన్నప్పుడు మనిషి అనేటటువంటి వ్యక్తి తన స్వరూపమును, తన స్వభావమును, తన వ్యక్తిత్వాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు వాగ్దానం ఏంటంటే, చెడ్డ మాటలు పలకకుండా చాలా మనం మాట్లాడే ప్రతి మాటను దేవునికి లెక్క అప్పజెప్పాల్సిందే. కాబట్టి మనము జీవమును కోల్పోవడానికి మొదటి కారణము మన నోటి చెడ్డ మాటలు. రెండవది జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, కపటము మాటలండి. ఎంత భయంకరంగా ఉంటాయి అంటే, మనిషి ఈ రోజులో మనం ఏమంటారంటే, ఏ ఎండకే ఆ గొడుగు అన్నట్లు. ఏ ఎండకే ఆ గొడుగు. ఒక మనిషి దగ్గర ఉంటే ఒక విధంగా, మరొక మనిషి దగ్గర ఉంటే మరొక విధంగా.
అవసరానికి తగినట్లుగా మనిషి మాట్లాడడం నేర్చుకున్నాడు, కానీ తాను ఏమి కోల్పోతున్నాను అనేటటువంటి అవగాహన లోపించి బ్రతుకుతున్నాడండి. మనిషిని సంతోష పెట్టగలమేమో, మనుషులను ఆనందింప చేయగలమేమో, కానీ ఎదుటి వ్యక్తి సంతోషము, ఎదుటి వ్యక్తి ఆనందము కొరకు మన వ్యక్తిత్వాన్ని, మన జీవితాన్ని మనం కోల్పోతున్నాం. ఎందుకంటే కపటపు మాటలు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి గురించి ఒక అభిప్రాయం ఆల్రెడీ ఎవరికైనా ఉంటుందండి. ఆ అభిప్రాయాన్ని అది చెడ్డది కావచ్చు, మంచిది కావచ్చు, కానీ నటించేదిగా ఉండకూడదు. కపటపు మాటలు పెట్టుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు అది చాలా చాలా భయంకరంగా ఉంటుంది. దాని ప్రభావం ఏంటి అంటే నీ జీవాన్ని నీవు కోల్పోతున్నావు. కపటమైనటువంటి మనస్సు చాలా భయంకరమైనది. కాబట్టి ఈ రెండు మాటల వలన, ఈ రెండు విధానాల వలన ఈ రోజును నువ్వు సంతోషంగా గడపలేకపోవచ్చు. చెడ్డ మాటలు నీకు ఆయాసంగా అనిపిస్తుండొచ్చు, ఎదుటి వ్యక్తికి ఆయాసంగా అనిపిస్తుండొచ్చు. నీవు ఆలోచించినప్పుడు అయ్యో నేను ఇట్లా బ్రతికినా అట్లా బ్రతికినా ఈరోజు ఆనందంగా ఉండలేను అనుకుంటుండొచ్చు. కపటము మాటలు అవి నువ్వు మనిషిని మెప్పించవచ్చు, మనిషిని ఒప్పించవచ్చు. మనిషి ముంగట ఒకలాగా, మనిషి చాటుకు ఇంకొకలాగా మాట్లాడవచ్చు. కానీ నీ వ్యక్తిత్వం అనేది చంపివేయబడితేనే, నీ జీవము అనేది చంపివేయబడితేనే అది మన నోట్లో నుంచి వస్తుందండి ఆ మాటలు. అందుకే దీనికి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, చెడ్డ మాటలు పలకకుండా, కపటపు మాటలు పలకకుండా నోటిని జాగ్రత్త కాపాడుకున్నప్పుడు జీవమును, ప్రతిదినమును మనము సంతోష ఆనందములతో జీవించగలుగుతాం అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇవి తప్పకుండా మన యొక్క వ్యక్తిత్వము, మన యొక్క జీవితాన్ని మనం ఎలాంటి వారము, ఎలాంటి జీవన విధానము కలిగిన వారము అని తప్పక చెప్పేటటువంటివి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి నీవు వీటి విషయంలో ఈ రోజంతా జాగ్రత్తగా ఉండు. ఆ కపటపు మాటలు కావచ్చు, చెడ్డ మాటలు కావచ్చు, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి అని జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రోజంతటిని సంతోషంగా ఆనందంగా గడపాలి అని, ఈ జీవితాన్ని అంతటినీ సంతోష ఆనందములతో జీవము కలిగి ఉండాలి అని ఆశపడుతున్నటువంటి మనందరితో దేవుడు ఈ దినాన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, మనందరి జీవితాల్లో చెడ్డ మాటలు, కపటపు మాటలు నీ నోటికి రాకుండా జాగ్రత్త. ఈ రోజును గడపడానికి నువ్వు ఆశపడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ దినము, ఈ సమయము మేము ఏ విధంగా గడపాలో మాకు నేర్పించినందుకు మీకు వందనాలు. చెడ్డ మాటలు మేము పలుకుచూ ఉన్నామా? కపటము మాటలు మేము పలుకుచూ ఉంటున్నామా? ఈ దినాన్ని మేము ఎట్లా అనుభవించడానికి మేము సిద్ధపడుతూ ఉంటున్నాం? ఈ కపటపు మాటలు, చెడ్డ మాటలు మా వ్యక్తిత్వాన్ని, మా స్వభావాన్ని, మా జీవితాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నాయి. కాబట్టి వీటిని అనుసరించకండి అని నీ సంకల్పము, నీ ఆలోచన మాకు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు మా అందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించుమని, కన్నీళ్లతో, దుఃఖముతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇలాంటి కపటపు చెడు మాటల వలన గాయపరచబడుతూ తాను కన్నీరు గారుస్తున్నటువంటి బిడ్డలందరినీ సంరక్షించి కాపాడుమని, వారి ప్రయాణాలను, వారి పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితమును దానం ఇచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెనాయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి నడిపించును గాక. ఆమేన్.